హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్టుకు సంబంధించినటువంటి జియోగ్రఫీకి సంబంధించి టాప్ 50 మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూ చూద్దాం. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేసి సపోర్ట్ చేయండి. సో, మనకి ఈ 50 టాప్ ఎంసీక్యూస్ అనేవి జియోగ్రఫీకి సంబంధించి మన 7000 ఎంసీక్యూస్‌కి సంబంధించినటువంటి పీడీఎఫ్ మెటీరియల్ నుంచి తీసుకోవడం జరిగింది. చాలామంది మనకి శాంపిల్ మెటీరియల్ అడుగుతున్నారు. ఆల్రెడీ నిన్న స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి 50 క్వెషన్స్ నేను ఆల్రెడీ శాంపిల్ పీడీఎఫ్‌గా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, ఇది మనకి జియోగ్రఫీకి సంబంధించి టాప్ 50 క్వెషన్స్. సో, ఇది మనకి 7000 ఎంసీక్యూస్‌లో నుంచి తీసుకోవడం జరిగింది. సో, చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉంటాయి. మీకు చాలా తక్కువ టైంలో అంటే దాదాపుగా 20 డేస్ నుంచి 30 డేస్‌లో మీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అవ్వాలంటే తప్పకుండా ఈ 7000 ఎంసీక్యూస్ సంబంధించినటువంటి పీడీఎఫ్ మెటీరియల్ అనేది తీసుకోండి. కేవలం రూ. 199 మాత్రమే మన యాప్‌లో అవైలబుల్‌గా ఉంది. మీరు ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు. దీన్ని మీరు ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు. ఇందులో మీకు జీకేకి సంబంధించి 60 మార్క్స్, నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి 40 మార్క్స్ అనేవి కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. అంటే ఆల్‌మోస్ట్ 100 మార్క్స్ కవర్ చేస్తూ మనం ఈ 7000 ఎంసీక్యూస్‌ని ఇవ్వడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉంటాయి. మీరు ఒకవేళ ఈ పీడీఎఫ్‌ని తీసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్‌కి సంబంధించినటువంటి లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్‌లోను అదేవిధంగా డిస్క్రిప్షన్‌లోను ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవచ్చు. ఫస్ట్ క్వెషన్ చూడండి. భారతదేశం ప్రపంచ విస్తీర్ణంలో ఎన్నో స్థానంలో ఉంటుంది? భారతదేశం అనేది ప్రపంచ విస్తీర్ణంలో ఎన్నో స్థానంలో ఉంటుందంటే సెవెంత్ ప్లేస్, 7వ స్థానంలో ఉంటుంది. సో, మొదటి స్థానంలో ఎవరుంటారు? అంటే రష్యా ఉంటుంది. రెండవ స్థానంలో కెనడా, మూడవ స్థానంలో చైనా, నాలుగవ స్థానంలో అమెరికా, ఐదవ స్థానంలో బ్రెజిల్, ఆరవ స్థానంలో ఆస్ట్రేలియా. మనకి ఏడవ స్థానంలో ఇండియా అనేది ఉంటుంది. ఏడవ స్థానంలో ఇండియా అనేది ఉంటుంది. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. భారతదేశం యొక్క మొత్తం విస్తీర్ణం ఎంత? భారతదేశం యొక్క మొత్తం విస్తీర్ణం లేదా టోటల్ ఏరియా అంటాం. టోటల్ ఏరియా ఇన్ చదరపు కిలోమీటర్స్. చదరపు కిలోమీటర్స్‌లో మనకి భారతదేశం యొక్క మొత్తం ఏరియా ఎంత అంటే 32.8 లక్షల చదరపు కిలోమీటర్లు అనేది మనకి భారతదేశం యొక్క మొత్తం విస్తీర్ణం అవుతుంది. సో, ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. భారతదేశానికి మధ్యగా వెళ్ళే అక్షాంశం ఏది? భారతదేశానికి మధ్యగా వెళ్ళే అక్షాంశం లేదా లాటిట్యూడ్ అంటాం. ఏంటంటే మనకి కర్కాటక రేఖ లేదా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 23 ½ నార్థర్న్ హెమిస్ఫియర్. ఓకేనా? సో, కర్కాటక రేఖ లేదా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది భారతదేశానికి మధ్యగా వెళ్ళేటటువంటి అక్షాంశం లేదా లాటిట్యూడ్ అని చెప్తాము. సో, ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది? 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. భారతదేశ ప్రామాణిక కాలమాన రేఖ ఏది? ఇండియన్ స్టాండర్డ్ టైమ్ అంటాం. ఐఎస్‌టి అంటాం. భారతదేశ ప్రామాణిక కాలమాన రేఖ దాన్నే ఇండియన్ స్టాండర్డ్ టైమ్ అంటాం. ఏది అంటే మనకి 82½ డిగ్రీస్ తూర్పు రేఖాంశం. అంటే 82.5 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్ అంటాము. సో, ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, భారతదేశానికి సంబంధించి ప్రామాణిక కాలరేఖ ఏంటంటే మనకి 82½ డిగ్రీస్ తూర్పు రేఖాంశము. తూర్పు రేఖాంశం అనేది మనకి ప్రామాణిక కాలరేఖ అవుతుంది. ఓకేనా? సో, ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, ఇది ఎక్కడి నుంచి వెళ్తుంది? అలహాబాద్ మరియు మీర్జాపూర్ గుండా వెళ్తుంది. అలహాబాద్ మరియు మీర్జాపూర్ గుండా వెళ్తుంది. నెక్స్ట్ క్వెషన్. భారతదేశానికి దక్షిణాన ఉన్న చిట్ట చివరి ప్రాంతం ఏది? సౌతర్న్ మోస్ట్ పాయింట్ అంటాం. భారతదేశానికి చిట్ట చివరన ఉన్న ప్రాంతం ఏంటంటే మనకి దక్షిణాన ఉన్నటువంటి చిట్ట చివరి ప్రాంతం ఏంటంటే మనకి ఇందిరా పాయింట్. ఇందిరా పాయింట్ అనేది భారతదేశానికి దక్షిణాన ఉన్నటువంటి సౌత్‌లో ఉన్నటువంటి చిట్ట చివరి పాయింట్. చిట్ట చివరి పాయింట్‌గా చెప్తాము. సో, ఎక్కడుంది ఇది? అంటే ఇందిరా పాయింట్ అనేది ఎక్కడుంది అంటే అండమాన్ నికోబార్ దీవులో ఉంది. నికోబార్ దీవుల్లో ఉంది. సో, నెక్స్ట్ ప్రధాన భూభాగం. సో, ఇక్కడ భారతదేశానికి సంబంధించి చిట్ట చివరి ప్రాంతం ఏంటి? ఇందిరా పాయింట్.
ప్రధాన భూభాగం. అంటే ఇది ప్రధాన భూభాగం మనకి. ఇది ప్రధాన భూభాగం. చూడండి. ఇది ప్రధాన భూభాగం కదా! సో, ఇక్కడ కన్యాకుమారి. ఇక్కడ చిట్ట చివరి ప్రాంతం ఏంటి? కన్యాకుమారి. సో, అదే భారతదేశం యొక్క మొత్తం ప్రాంతానికి సంబంధించి చిట్ట చివరి ప్రాంతం ఏంటంటే, నికోబార్ దీవులో ఉన్నటువంటి ఇందిరా పాయింట్ అనేది చిట్ట చివరి ప్రాంతంగా చెప్తాం. చిట్ట చివరి ప్రాంతంగా చెప్తాం. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. భారతదేశం ఏ అర్ధగోళంలో ఉంది? ఏ హెమిస్ఫియర్‌లో ఉంది అంటున్నాడు. అంటే ఉత్తరార్ధగోళం లేదా నార్దర్న్ హెమిస్ఫియర్‌లో ఉంది. భారతదేశం అనేది ఉత్తరార్ధగోళం లేదా నార్దర్న్ హెమిస్ఫియర్‌లో ఉంది. అదేవిధంగా తూర్పు అర్ధగోళంలో ఉంటుంది. సో, ఇక్కడ ఇది మనకి భూమి అనుకుంటే, సో, దీన్ని 2 భాగాలుగా విభజిస్తే మనకి ఇది ఈక్వేటర్. ఇది ఈక్వేటర్. సో, ఇక్కడి నుంచి పై వైపు ఉన్నదాన్ని ఉత్తరార్ధగోళం అంటాం. దీన్ని ఉత్తరార్ధగోళం లేదా నదరన్ హెమిస్ఫియర్, నార్థర్న్ హెమిస్ఫియర్ లేదా నదరన్ హెమిస్ఫియర్ అంటాం. నెక్స్ట్ కింది వైపు ఉన్నదాన్ని దక్షిణార్ధగోళం అంటాం. దక్షిణార్ధగోళం అంటాం. ఓకేనా? సో, లేదా దీన్ని సదరన్ హెమిస్ఫియర్ అంటాం. సో, మరి భారతదేశం ఎక్కడుంది అంటే ఉత్తరార్ధగోళంలో ఈక్వేటర్‌కి పై భాగంలో ఉంటుంది. అదేవిధంగా కొంచెం తూర్పు వైపుకు ఉంటుంది. తూర్పు అర్ధగోళం వైపుకి ఉంటుంది. అంటే భారతదేశం అనేది తూర్పు భాగం వైపుకి ఉంటుంది. సో, ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. భారతదేశంతో అత్యంత పొడవైన భూ సరిహద్దు కలిగిన దేశం ఏది? అంటే బంగ్లాదేశ్. భారతదేశంతో అత్యంత పొడవైనటువంటి భూ సరిహద్దు కలిగినటువంటి దేశం ఏంటంటే బంగ్లాదేశ్. ఎంత? 4096 కిలోమీటర్లు. 4096 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో, మన 7000 ఎంసీక్యూస్‌కి సంబంధించినటువంటి మెటీరియల్‌లో మనం చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. తప్పకుండా ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి. మీ ప్రిపరేషన్ షార్ట్ టైమ్‌లో, వితిన్ షార్ట్ టైమ్‌లో 30 డేస్‌లో మీరు ప్రిపరేషన్‌ని కంప్లీట్ చేయొచ్చు. భారతదేశంతో అతి తక్కువ భూ సరిహద్దు కలిగిన దేశం ఏది? భారతదేశంతో అత్యంత ఎక్కువ భూ సరిహద్దు కలిగినటువంటి, అతి పొడవైన భూ సరిహద్దు కలిగినటువంటి దేశమేమో బంగ్లాదేశ్. నెక్స్ట్ అత్యంత తక్కువ భూ సరిహద్దు కలిగినటువంటి లేదా అతి తక్కువ భూ సరిహద్దు కలిగినటువంటి దేశం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్. ఎంత? 106 కిలోమీటర్స్. 106 కిలోమీటర్స్. అది దేనితో సరిహద్దు కలిగి ఉంది? లడఖ్ అనే కేంద్రపాలిత ప్రాంతంతో సరిహద్దును కలిగి ఉంది. అత్యధిక సరిహద్దు కలిగినటువంటి దేశం ఏంటంటే బంగ్లాదేశ్. ఎంత? 4096 కిలోమీటర్లు. నెక్స్ట్ అతి తక్కువ భూ సరిహద్దు కలిగినటువంటి దేశం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్. ఎంత? 106 కిలోమీటర్స్. లడఖ్‌తో ఈ సరిహద్దును కలిగి ఉంది. నెక్స్ట్ క్వెషన్. భారతదేశం మరియు చైనా మధ్య ఉన్న సరిహద్దు రేఖ పేరు ఏమిటి? వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశం మరియు చైనా మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖ పేరు ఏంటంటే మనకి మెక్‌మోహన రేఖ అంటాం. మెక్‌మోహన రేఖ. ఓకేనా? నెక్స్ట్ భారతదేశానికి అదే విధంగా పాకిస్తాన్‌కి మధ్య ఉన్నటువంటి రేఖను ఏమంటాం? రాడ్‌క్లిఫ్ రేఖ అంటాం. సో, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఉన్న సరిహద్దు రేఖని ఏమంటారు? అంటే రాడ్‌క్లిఫ్ రేఖ అంటాం. ఇప్పుడే చెప్పా. భారతదేశానికి పాకిస్తాన్‌కి మధ్య ఉన్నటువంటి రేఖనేమో రాడ్‌క్లిఫ్ రేఖ అంటాం. నెక్స్ట్ భారత్‌కి చైనాకి మధ్య ఉన్న రేఖనేమో మెక్‌మోహన రేఖ అంటాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా ఒకటి అడగొచ్చు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. భారతదేశం మరియు శ్రీలంకను వేరు చేసే జలసంధి ఏది? అంటే పాక్ జలసంధి అంటాం. భారతదేశం మరియు శ్రీలంకను వేరు చేసే జలసంధి ఏంటంటే పాక్ జలసంధి. ఓకేనా? ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పాక్ స్ట్రెయిట్ అంటాం. ఓకేనా? సో, ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద రాష్ట్రం ఏది? భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద రాష్ట్రం ఏంటంటే రాజస్థాన్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విస్తీర్ణ పరంగా అతి చిన్న రాష్ట్రం ఏంటంటే గోవా. నెక్స్ట్ క్వెషన్ అదే మనకి. విస్తీర్ణ పరంగా భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం ఏది? అంటే గోవా. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రం ఏది? 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ జనాభా పరంగా అతి చిన్న రాష్ట్రం ఏంటంటే సిక్కిం. సో, మనకి హైకోర్టుకు సంబంధించి కానివ్వండి, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించి కానివ్వండి, సో, ఇలాంటి క్వెషన్సే అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి.
సేమ్ ఇలాంటి క్వెషన్సే ఉంటాయి. ఓకేనా? మీరు ప్రీవియస్ క్వెషన్ చూస్తే సేమ్ ఈ స్టాండర్డ్‌లోనే ఉంటాయి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సేమ్ ఇలాంటి స్టాండర్డ్‌లోనే ఉంటాయి. మనం ఇచ్చినటువంటి 7000 క్వెషన్స్ కూడా మనకి హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌కి సంబంధించినటువంటి 2 ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడతాయి. అవే స్టాండర్డ్‌లో సిలబస్ ఏ విధంగా అయితే ఉందో, లేకపోతే ప్రీవియస్ పేపర్స్ ఏ విధంగా అయితే ఏ స్టాండర్డ్‌లో అయితే ఉన్నాయో, ఆ స్టాండర్డ్‌లోనే మనం 100% యూజ్ అయ్యే విధంగా మనం ఆ 7000 క్వెషన్స్‌ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. జనాభా పరంగా 2011 జనాభా లెక్కల పరంగా అతిపెద్ద రాష్ట్రం ఏంటంటే మనకి ఉత్తరప్రదేశ్. అతి చిన్న రాష్ట్రం ఏంటి అంటే సిక్కిం. జనాభా పరంగా అతి చిన్న రాష్ట్రం సిక్కిం. దేని పరంగా 2011 జనాభా లెక్కల పరంగా అతిపెద్ద రాష్ట్రమేమో యూపీ. నెక్స్ట్ అతి చిన్న రాష్ట్రమేమో సిక్కిం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఏది అంటే బీహార్. వెరీ 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 ఇంపార్టెంట్ ఇది మీకు గుర్తుపెట్టుకోండి. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రం ఏంటంటే బీహార్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. భారతదేశంలో అత్యధిక సముద్ర తీర ప్రాంతం కలిగిన రాష్ట్రం ఏది? భారతదేశంలో అత్యధిక సముద్ర తీర ప్రాంతం కలిగినటువంటి రాష్ట్రం ఏదంటే గుజరాత్. సుమారు మనకి 1214 కిలోమీటర్ల తీరాన్ని కలిగి ఉంది. గుజరాత్ అనేది భారతదేశంలోనే అత్యధిక సముద్ర తీరాన్ని కలిగి ఉంది. ఎంత అంటే సుమారుగా 1214 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వెషన్ చూడండి. దక్షిణ భారతదేశంలో అత్యధిక తీర ప్రాంతం కలిగిన రాష్ట్రం ఏది? అంటే మనకి ఆంధ్రప్రదేశ్. దక్షిణ భారతదేశంలో అత్యధిక తీర ప్రాంతం కలిగిన రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ దేశంలోనే మనకి అత్యధిక తీర ప్రాంతం కలిగినటువంటి రాష్ట్రం ఏదంటే గుజరాత్. నెక్స్ట్ ఇంకొకటి ఆంధ్రప్రదేశ్‌కి ఇంకొక ఘనత ఉంది. ఏంటంటే దేశంలోనే మనకి దేశంలోనే రెండవ అత్యధిక తీర ప్రాంతం కలిగినటువంటి రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలకు సముద్ర తీరం ఉంది? అంటే మొత్తం 9 రాష్ట్రాలకు భారతదేశంలో మొత్తం 9 రాష్ట్రాలకు సముద్ర తీరం అనేది ఉంది. అందులో 1 గుజరాత్, 2 మహారాష్ట్ర, 3 గోవా, నెక్స్ట్ 4 కర్ణాటక, 5 కేరళ, 6 తమిళనాడు, నెక్స్ట్ 7 ఏపీ, 8 ఒడిస్సా, నెక్స్ట్ 9 వెస్ట్ బెంగాల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. హిమాలయ పర్వతాలు ఏ రకమైన పర్వతాలు? హిమాలయ పర్వతాలు అనేవి మనకి నవీన పర్వతాలు. నవీన ముడత పర్వతాలు. యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటాం. హిమాలయ పర్వతాలు అనేవి నవీన ముడత పర్వతాలు. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ప్రపంచంలోనే ఎత్తైన పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్ట్ ఏ దేశంలో ఉంది? అంటే నేపాల్‌లో ఉంది. మనం అందరం ఏమనుకుంటాం? ఇండియాలో ఉందనుకుంటాం. కానీ ఇండియాలో కాదు. ఎక్కడుంది అంటే నేపాల్‌లోనే ఉంది. ఓకేనా? ప్రపంచంలోనే ఎత్తైన పర్వత శిఖరమైనటువంటి మౌంట్ ఎవరెస్ట్ అనేది నేపాల్ దేశంలో ఉంది. దీనికి ఎత్తెంత 8848 మీటర్లు. ఎవరెస్ట్ యొక్క ఎత్తు 8848 మీటర్లు అవుతుంది. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ నేపాల్‌లో ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని, మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని ఏమని పిలుస్తారంటే సాగర మాత అని పిలుస్తారు. సాగర మాత లేదా సాగర్ మాత అని పిలుస్తారు. ఓకేనా? నేపాల్‌లో ఈ మౌంట్ ఎవరెస్ట్‌ను సాగర్ మాత అని పిలుస్తారు. నెక్స్ట్ క్వెషన్ చూడండి. భారతదేశంలో ఎత్తైన పర్వత శిఖరం ఏది? ఇప్పుడు చూడండి, ప్రపంచంలోనే ఎత్తైన పర్వత శిఖరం ఏంటంటే ఎవరెస్ట్. నెక్స్ట్ భారతదేశంలో ఎత్తైనటువంటి పర్వత శిఖరం ఏంటంటే కాంచనగంగా. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. కాంచనగంగా ఎక్కడుంది? సిక్కింలో ఉంది. భారతదేశంలో ఎత్తైన పర్వత శిఖరం కాంచనగంగా. నెక్స్ట్ ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం మనకి ఎవరెస్ట్. దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏది? దక్షిణ భారతదేశంలో ఎత్తైనటువంటి శిఖరం ఏంటంటే మనకి కేరళలోని అన్నమలై కొండల్లో ఉన్నటువంటి అనైముడి అనేది దక్షిణ భారతదేశంలో ఎత్తైనటువంటి శిఖరంగా చెప్తాం. వెరీ 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 ఇంపార్టెంట్. ఇంతకుముందు కూడా భారతదేశంలో ఎత్తైన శిఖరం కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వెషన్. నీలగిరి కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? నీలగిరి కొండలు అనేవి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. ఎక్కడున్నాయి? తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. ఇక్కడ తూర్పు కనుమలు అదేవిధంగా పశ్చిమ కనుమలు కలుస్తాయి. ఓకేనా? ఇక్కడ నీలగిరి కొండల్లోనే మనకి తూర్పు కనుమలు, నెక్స్ట్ పశ్చిమ కనుమలు అనేవి కలుస్తాయి. ఇక్కడ భారతదేశం యొక్క దక్షిణ భారతదేశం యొక్క మ్యాప్ కనుక మీరు చూస్తే ఇలా ఉంటుంది. ఇదంతా కూడా మనకి ఏంటి? తమిళనాడు. ఇదంతా కూడా మనకి తమిళనాడు. ఇక్కడ ఏముంటాయి? ఇవన్నీ కూడా తూర్పు కనుమలు. ఇవి తూర్పు కనుమలు. ఇవేంటి మనకి? ఇక్కడ పశ్చిమ కనుమలు. ఇవన్నీ పశ్చిమ కనుమలు. ఈ పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు కలిసే ప్రాంతమే మనకి నీలగిరి కొండలు. ఇవే మనకి
నీలగిరి కొండలని చెప్తాం. ఓకేనా? సో, ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నీలగిరి కొండలు ఎక్కడున్నాయంటే తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. నెక్స్ట్ క్వెషన్. ప్రపంచంలో అత్యంత పురాతన ముడత పర్వతాలు ఏవి? ప్రపంచంలోనే అత్యంత పురాతన ముడత పర్వతాలు ఏంటంటే మనకి అరావలి పర్వతాలు. అరావలి పర్వతాలు ఎక్కడున్నాయి? రాజస్థాన్‌లో ఉన్నాయి. ఎక్కడున్నాయంటే రాజస్థాన్‌లో ఉన్నాయి. సో, ఓకేనా? సో, ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ప్రపంచంలోనే అత్యంత పురాతన ముడత పర్వతాలు ఏంటంటే అరావలి పర్వతాలు. ఎక్కడున్నాయంటే రాజస్థాన్‌లో ఉన్నాయి. నెక్స్ట్ క్వెషన్. అరావలి పర్వతాలలో ఎత్తైన శిఖరం ఏది? అరావలి పర్వతాలలో ఎత్తైనటువంటి శిఖరం ఏంటంటే మనకి గుర్‌షిఖర్. గుర్‌షిఖర్ అనేది మనకి లేదా మౌంట్ అబు అనేది అరావలి పర్వతాలలో ఎత్తైనటువంటి శిఖరంగా చెప్తాము. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. భారతదేశాన్ని ఉత్తర, దక్షిణ భారతదేశాలుగా విడదీసే పర్వతాలు ఏవి? భారతదేశాన్ని ఉత్తర, దక్షిణ భారతదేశాలుగా విడదీసే పర్వతాలు ఏంటంటే మనకి వింధ్యా పర్వతాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? భారతదేశాన్ని ఉత్తర భారతదేశం మరియు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూడండి. ఇక్కడ వింధ్యా పర్వతాలనే ఉంటాయి. ఇక్కడ వింధ్యా పర్వతాలనే ఉంటాయి. సో, ఇది ఉత్తర భారతదేశము. ఇదేమో మనకి దక్షిణ భారతదేశం. ఇక్కడ ఉత్తర భారతదేశాన్ని మరియు దక్షిణ భారతదేశాన్ని వేరు చేస్తూ వింధ్యా పర్వతాలనేవి ఉంటాయి. వింధ్యా పర్వతాలనేవి ఉంటాయి. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. పశ్చిమ కనుమలను మహారాష్ట్రలో ఏమని పిలుస్తారు? వెస్టర్న్ ఘాట్స్ లేదా పశ్చిమ కనుమలను మహారాష్ట్రలో ఏమని పిలుస్తారంటే సహ్యాద్రి. సహ్యాద్రి కొండలని పిలుస్తారు. పశ్చిమ కనుమలను మహారాష్ట్రలో సహ్యాద్రి కొండలు అని పిలుస్తారు. నెక్స్ట్ క్వెషన్. తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం ఏది? అంటే మనకి జిందగడ. జిందగడ అనేది తూర్పు కనుమలలో ఎత్తైనటువంటి శిఖరంగా చెప్తాం. ఎక్కడుంది అంటే ఇది అరకు లోయలో ఉంది. విశాఖపట్నంలోని అరకు లోయలో ఉంది. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. భారతదేశంలో ఏ రాష్ట్రాన్ని దేవభూమి అని పిలుస్తారు? ల్యాండ్ ఆఫ్ గాడ్స్. భారతదేశంలో దేనిని దేవభూమి లేదా ల్యాండ్ ఆఫ్ గాడ్స్ అని పిలుస్తామంటే ఉత్తరాఖండ్‌ని ల్యాండ్ ఆఫ్ గాడ్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ క్వెషన్ చూడండి. భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏది? భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏంటంటే మాసిన్రామ్. మాసిన్రామ్‌లో భారతదేశంలో అత్యధిక వర్షపాతం అనేది నమోదవుతుంది. ఎక్కడుంది ఇది? మేఘాలయలో ఉంది. మేఘాలయ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ క్వెషన్. భారతదేశంలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏది? అంటే లేహ్. లేహ్ ప్రాంతంలో భారతదేశంలో అతి తక్కువ వర్షపాతం అనేది నమోదవుతుంది. ఓకేనా? ఎక్కడుంది ఇది? లడఖ్‌లో ఉంది. సో, ఇక్కడ మనకి భారతదేశంలో అతి తక్కువ వర్షపాతం ఎక్కడ నమోదవుతుందంటే లడఖ్‌లో ఉన్నటువంటి లేహ్‌లో. అతి ఎక్కువ వర్షపాతం అనేది ఎక్కడ నమోదవుతుందంటే మేఘాలయలో ఉన్నటువంటి మాసిన్రామ్ ప్రాంతంలో. నెక్స్ట్ క్వెషన్. భారతదేశ నైరుతి రుతుపవనాలు మొదట ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశ నైరుతి రుతుపవనాలు మొదట ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తాయి అంటే కేరళ రాష్ట్రంలో ప్రవేశిస్తాయి. ఎప్పుడు అంటే మనకి జూన్ మొదటి వారంలో భారతదేశంలో నైరుతి రుతుపవనాలు మొట్టమొదటిసారిగా కేరళ రాష్ట్రంలో ప్రవేశిస్తాయి. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. భారతదేశంలో అతిపెద్ద నది ఏది? భారతదేశంలో అతిపెద్ద నది ఏంటంటే మనకి గంగా నది. 2525 కిలోమీటర్లు పొడవును కలిగి ఉండి గంగా నది అనేది భారతదేశంలోనే అతిపెద్ద నదిగా పిలువబడుతుంది. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నది ఏది? దక్షిణ భారతదేశంలో. ఓకేనా? భారతదేశం మొత్తంలో అతిపెద్ద నది అంటే గంగా నది. నెక్స్ట్ దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నది అంటే మనకి గోదావరి నది. గోదావరి నది. దీన్ని మనం దక్షిణ గంగా లేదా వృద్ధ గంగా అని పిలుస్తాం. దక్షిణ గంగా లేదా వృద్ధ గంగా అని పిలుస్తాము. నెక్స్ట్ క్వెషన్. గంగా నదిని బంగ్లాదేశ్‌లో ఏమని పిలుస్తారు? గంగా నదిని బంగ్లాదేశ్‌లో ఏమని పిలుస్తారంటే పద్మ అని పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. గంగా నదిని బంగ్లాదేశ్‌లో పద్మా నది అని పిలుస్తారు. నెక్స్ట్ క్వెషన్. బ్రహ్మపుత్ర నదిని టిబెట్‌లో ఏమని పిలుస్తారు? బ్రహ్మపుత్ర నదిని టిబెట్‌లో ఏమని పిలుస్తారంటే మనకి సాంగ్పో. సాంగ్పో అని పిలుస్తారు. సాంగ్పో.
ఇక్కడ చూడండి సాంగ్పో అని పిలుస్తారు. ఎక్కడ? టిబెట్‌లో. ఎవరిని? బ్రహ్మపుత్ర నదిని. సో, ఇక్కడ బ్రహ్మపుత్ర నదిని మనం ఏమని పిలుస్తాం అంటే అస్సాం దుఃఖదాయిని. అస్సాం దుఃఖదాయిని అని పిలుస్తాం. గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అస్సాంలో అత్యధిక వరదలకు కారణమైనటువంటి నది ఏంటంటే బ్రహ్మపుత్ర నది. అందుకే దాన్ని అస్సాం యొక్క దుఃఖదాయిని అని పిలుస్తాము. ఓకేనా? సో, ఈ బ్రహ్మపుత్ర నదిని టిబెట్‌లో ఏమని పిలుస్తారంటే సాంగ్‌పో అని పిలుస్తారు. నెక్స్ట్ క్వెషన్. బీహార్ దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారు? అంటే మనకి కోసీ నదిని బీహార్ దుఃఖదాయిని అని పిలుస్తారు. బీహార్ దుఃఖదాయిని అని పిలుస్తారు. శారో ఆఫ్ బీహార్ అంటాం. ఇది తరచుగా ప్రవాహ మార్గాన్ని మార్చుకుంటూ ఉంటుంది. సో, ఎందుకు బీహార్ దుఃఖదాయిని అని పిలుస్తామంటే బీహార్‌లో వరదలకు కారణమయ్యే నది ఏంటంటే కోసీ నది. అందువల్ల దీన్ని బీహార్ దుఃఖదాయిని అని పిలుస్తారు. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బెంగాల్ దుఃఖదాయిని. బెంగాల్ దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారు? అంటే దామోదర నదిని. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మూడిట్లో ఒకటి అడుగుతాడు చూడండి. అస్సాం దుఃఖదాయిని ఏంటి మనకి? బ్రహ్మపుత్ర నది. నెక్స్ట్ బీహార్ దుఃఖదాయిని ఏంటి మనకి? కోసీ నది. నెక్స్ట్ వచ్చి మనకి బెంగాల్ దుఃఖదాయిని. బెంగాల్ యొక్క దుఃఖదాయిని ఏంటి మనకి? దామోదర నది. సో, ఈ మూడిట్లో కంపల్సరీ ఒక క్వెషన్ అడుగుతాడు చూడండి. ఒక మార్క్ గ్యారంటీగా వస్తది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. పశ్చిమ వైపుకు ప్రవేశించే నదులలో లేదా ప్రవహించే నదులలో అతిపెద్ద నది ఏది? అంటే మనకి నర్మదా నది. నర్మదా నది అనేది మనకి పశ్చిమం వైపుకు ప్రవహించే నదులలో అతిపెద్ద నదిగా చెప్తాం. ఇది వింధ్య, సత్పురా పర్వతాల మధ్య ప్రవహిస్తూ ఉంటుంది. వింధ్య మరియు సత్పురా పర్వతాల మధ్య నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇదే మనకి పశ్చిమం వైపుకు ప్రవహించే నదులలో అతిపెద్ద నదిగా మనం చెప్తాము. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏంటంటే ఊలార్ సరస్సు. ఊలార్ సరస్సు అనేది భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సుగా చెప్తాం. ఇదే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్‌లో ఉంటుంది. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది? అంటే చిల్కా సరస్సు. ఎక్కడుంటుందంటే ఒడిస్సాలో ఉంటుంది. దీన్నే ఒక లాగూన్ అని చెప్తాము. ఓకేనా? భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏంటంటే చిల్కా సరస్సు. ఎక్కడుంటుంది అంటే మనకి ఒడిస్సాలో ఉంటుంది. ఒడిస్సా రాష్ట్రంలో ఉంటుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఇంతకుముందే చెప్పా. హైకోర్టు ఎగ్జామ్‌కి సంబంధించి మొట్టమొదటి అంశాలు కానివ్వండి, అతి చిన్నది కానివ్వండి, అతి పెద్దది కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వెషన్. లోక్తక్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? లోక్తక్ సరస్సు అనేది ఏ రాష్ట్రంలో ఉందంటే మణిపూర్ రాష్ట్రంలో ఉంది. లోక్తక్ సరస్సు అనేది మణిపూర్ రాష్ట్రంలో ఉంది. సో, ఇక్కడే మనకి తేలియాడే పార్క్ కూడా ఉంటుంది. ఈ లోక్తక్ సరస్సులో తేలియాడే పార్క్ ఉంటుంది. దాన్నే కేబుల్ లంజావో అని పిలుస్తాం. దాన్నే కేబుల్ లంజావో అని పిలుస్తాము. ఓకేనా? మణిపూర్‌లో ఉన్నటువంటి లోక్తక్ సరస్సులో తేలియాడే పార్క్ ఉంటుంది. దాన్నే మనం కేబుల్ లంజావో అని పిలుస్తాము. నెక్స్ట్ క్వెషన్. భారతదేశంలో ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? భారతదేశంలో ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం ఎక్కడ ఉందంటే బారెన్ ఐలాండ్‌లో ఉంది. ఎక్కడుంది ఇది? అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి బారెన్ ఐలాండ్‌లో ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, ఇది చాలా సార్లు ఎస్ఐపిసి ఎగ్జాము, నెక్స్ట్ హైకోర్ట్ ఎగ్జాము, డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్‌లో అడిగేటటువంటి క్వెషన్. సో, చాలా సార్లు రిపీట్ అయినటువంటి క్వెషన్ ఇది. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం ఏంటంటే బారెన్ ఐలాండ్. ఎక్కడుందంటే అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. భారతదేశంలో వజ్రాలు లభించే గని ఏది? భారతదేశంలో వజ్రాలు లభించేటటువంటి అంటే డైమండ్స్ లభించే గని ఏదంటే పన్నా గని. ఎక్కడుంది? మధ్యప్రదేశ్‌లో ఉంది. భారతదేశంలో మధ్యప్రదేశ్‌లోని పన్నా వజ్రాల గనిలో మనకి వజ్రాలు లభిస్తాయి. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. బంగారం ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? బంగారం ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏంటంటే కర్ణాటక రాష్ట్రం. ఎక్కడి నుంచి అంటే కోలార్ మరియు హట్టి అనేటటువంటి గనుల నుంచి. ఓకేనా? సో, ఈ క్వెషన్ ఏమని అడుగుతాడంటే నెక్స్ట్ కోలార్ మరియు హట్టి బంగారు గనులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అని అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి. కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయి. సో, అందుకే మనకి బంగారం ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలలో మొట్టమొదటి రాష్ట్రం ఏంటంటే
కర్ణాటక రాష్ట్రం అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? భారతదేశంలో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం వెరీ వెరీ ఇంపార్టెంట్, మధ్యప్రదేశ్. అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్. నెక్స్ట్, భారతదేశంలో అటవీ విస్తీర్ణ శాతం పరంగా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే మిజోరం. ఓకేనా. సో ఇదేమో విస్తీర్ణం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్. విస్తీర్ణ శాతం, అటవీ విస్తీర్ణ శాతం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే మిజోరం. రెండింటికి చాలా తేడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అక్కడేమో మధ్యప్రదేశ్, ఇక్కడేమో మిజోరం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ జాతీయ జంతువు ఏది? భారతదేశం యొక్క జాతీయ జంతువు ఏంటంటే పులి. ఓకేనా. సో 1973 వరకు కూడా మనకి సింహం ఉండేది, గుర్తుపెట్టుకోండి. 1973 వరకు కూడా భారతదేశం యొక్క జాతీయ జంతువు ఏముండేదంటే సింహం ఉండేది, సింహం. ఓకేనా. సో 1973 తర్వాత మనకి పులిని మన జాతీయ జంతువుగా ప్రకటించడం జరిగింది, నేషనల్ యానిమల్గా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాజెక్ట్ టైగర్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1973. వెరీ 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 ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ టైగర్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే 1973లో ప్రారంభించారు. 1973లో ప్రారంభించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, సుందర్బన్స్ డెల్టా దేనికి ప్రసిద్ధి? సుందర్బన్స్ డెల్టా అనేది దేనికి ప్రసిద్ధి అంటే మనకి రాయల్ బెంగాల్ టైగర్స్కి ప్రసిద్ధి. రాయల్ బెంగాల్ టైగర్స్కి ప్రసిద్ధి. సో ఈ డెల్టానే మనం ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టాగా పరిగణిస్తాము. సుందర్బన్ డెల్టాని ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టాగా పరిగణిస్తాము. మనకి ఈ డెల్టాలోనే రాయల్ బెంగాల్ టైగర్స్ అనేవి ఉంటాయి. సో ఇవి మనకి టాప్ 50 జాగ్రఫీకి సంబంధించి టాప్ 50 క్వశ్చన్స్ మనకి 7000 MCQస్లో నుంచి తీసుకొని చెప్పడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో మీకు 100 మార్క్స్ అనేవి కవర్ అవుతాయి. ఓకేనా. సో జీకేకి సంబంధించి 60 మార్క్స్, నెక్స్ట్ ఇంగ్లీష్కి సంబంధించి 40 మార్క్స్ సంబంధించిన పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. మొత్తం 100 మార్క్స్కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు తక్కువ టైంలో ప్రిపరేషన్ అది కంప్లీట్ చేయాలనుకుంటే తప్పకుండా ఈ మెటీరియల్ అనేది తీసుకోండి. మీరు ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు. దీన్ని మీరు ఈజీగా ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు. కేవలం 199 రూపీస్ మాత్రమే. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎవరైతే ఇప్పటివరకు తీసుకోలేదో తప్పకుండా తీసుకోండి. చాలా 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 యూస్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ మీరు ఈ 50 క్వశ్చన్స్ని మీరు శాంపిల్గా తీసుకోండి. ఈ 50 క్వశ్చన్స్ని మీరు శాంపిల్గా తీసుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి దాదాపుగా 500 క్వశ్చన్స్ ఉంటాయి. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మీకు 500 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు. ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించి 500 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 7000 క్వశ్చన్స్ అంటే జీకేకి సంబంధించి కానివ్వండి, నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి కానివ్వండి, 7000 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా. సో తప్పకుండా తీసుకోండి. కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ 7000 MCQs సంబంధించినటువంటి ఈ 7000 MCQs సంబంధించిన కోర్సును మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా మీకు వీడియో క్లాసెస్ కావాలంటే కేవలం 199 రూపీస్‌కే ఫుల్ వీడియో కోర్స్ అనేది అందుబాటులో ఉంది. అది కూడా తీసుకోవచ్చు. లేదంటే జనరల్ ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి కోర్స్ అనేది మీకు 99 రూపీస్‌కి మాత్రమే అందుబాటులో ఉంది. అది కూడా మీరు తీసుకోవచ్చు. సో యాప్ లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్‌లోను అదేవిధంగా డిస్క్రిప్షన్‌లోను ఇస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవచ్చు. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.